Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ వాటర్ ప్రూఫింగ్. ఈ బిల్డింగ్ వచ్చి 30 సంవత్సరాల బిల్డింగ్. కస్టమర్ మా వీడియో చూసి పిలిచాడు. సరే అని మనం సైట్ విజిట్కి వెళ్ళాం. ఇక్కడ వచ్చేసి మనం సైట్ విజిట్ చూస్తే పైనుంచి కిందకి వాటర్ కారుతానే ఉన్నాయి. ఈ బిల్డింగ్ మొత్తం రెంట్కి ఇచ్చారు. రెంట్కి ఇవ్వటం వల్ల అంత పట్టించుకోరు, కానీ మనం చూసుకోవాలి. కానీ చూసేలోపే చాలా లేట్ అయింది. ఇప్పటికీ ఏం ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి పైన మార్బుల్స్ ఉన్నాయి. ఆ మార్బుల్స్లోంచి కిందకి వాటర్ దిగుతుంది. దీన్ని చాలా ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. వచ్చేసి మనం ఎక్కడైతే మార్బుల్స్ ఉన్నాయి వాటికి అన్నికి క్లీన్ చేసి కట్ చేసి ఎపాక్సీ నింపాం. తర్వాత పైకి మనం వెళ్ళిన తర్వాత టెర్రస్ మీద చూడండి, అక్కడక్కడ హోల్స్ పడినాయి. హోల్స్, ఇంకొకటి పైన చెత్త అంతా ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ వాటర్ ట్యాంక్ కింద పెద్ద చెట్టు వెళ్ళిపోయింది. ఆ గ్యాప్స్ ఏర్లు పైకి లేపేసి వాటర్ పడినా, వాటర్ ట్యాంక్ ఫుల్ అయినా ఆ లోపలికి నీళ్ళు దిగిపోతుంది. నీళ్ళు దిగిపోయి పెచ్చులు ఊడుతుంది. ఎప్పుడు కూడా మనం పైన మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ మనం డస్ట్, చెత్త ఏదైతే ఉందో అంతా క్లీన్ చేసేసి తర్వాత హై ప్రెషర్ వాష్ అంటారు. ఇది కనుక మనం కడిగితే అద్భుతంగా ఉంటుంది. మా మనిషి ఈ సర్వీస్ మీ ఇంటికి వచ్చి చేయగలుగుతాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇక్కడ ఎక్కడైతే స్లాబ్ ఉంది మనకి మొత్తం టోటల్గా ఈ ప్రెషర్ వాష్తో కడిగేసి అప్పుడు మన వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మెయిన్ కడగటమే క్లీన్. తర్వాత ఈ వాటర్ ట్యాంక్ అనేది పైకి తీయాలి. ఇక్కడ వచ్చేసి మీకు ప్లంబర్ని, మేస్త్రి, సివిల్ వర్క్, ప్యాచెస్ మనోళ్ళే చేసేస్తారు. ఈ పైపు కట్ చేసి పక్కకు తీసేస్తున్నాం. 1 డేలో మొత్తం క్లోజ్ అయిపోతాయి ఇవన్నీ. మనం ఇది పక్కకు తీసిన తర్వాత చూస్తే అసలు మనము ఇన్ని రోజులు ఎలా వదిలేసామా అని ఉంది. ఎంత పెద్ద చెట్టు లోపల వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఆ చెట్టు అంతా పీకిచ్చేసి ఏరులతో పాటు ఇంకా చాలా క్లీనింగ్ చేయాల్సి వచ్చింది. దానికి అదంతా క్లీన్ చేసి కడిగి మిషన్తో ప్రెషర్ వాష్తో కడిగి క్లీన్ చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఇందులో మళ్ళీ రాకుండా ఈ కెమికల్ వాటర్ లీకేజ్ అవ్వనీదు, చెట్టు రానీదు. ఇది బాగా కలిపి 2 రకాల కెమికల్స్ సిమెంట్ మోటార్ మిక్స్ చేసి లోపలికి వెళ్ళే వరకు పోయాలి. ఆల్మోస్ట్ మనం ఒక 5 లీటర్స్ వరకు పోసాం. లోపలికి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అయితే కింద పెచ్చులు ఉన్నాయి అక్కడ దాకా స్లాబ్లో హోల్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్ళిపోతుంది. స్లాబ్ దీనికి వరకు బ్రష్తో నీట్గా అప్లై చేసేసి మనం చేసిన దానికి కూడా నీట్గా పట్టుకుంటుంది. మళ్ళీ దీన్ని కొద్దిగా హైట్ లేపి ప్లాస్టింగ్ చేసి రెడీ చేసేసి మళ్ళీ వాళ్ళకి నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇది రావటమే అర్జెంటుగా ముందు చేసేసి తర్వాత ఈవినింగ్ వాటర్ నింపేసి మళ్ళీ ఇచ్చేసాం. పైప్ కనెక్షన్లు అన్నీ A to Z మన వాళ్ళే దగ్గరుండి చేసేస్తారు. మళ్ళీ మీరు వీళ్ళని ఎతకాల్సిన అవసరం ఉండదు. మనం ఇందులో అయితే ఫినిషింగ్ చేస్తామని చెప్పాను కదా, దానికి ఈ కెమికల్లో కూడా మంచిగా మిక్స్ చేసి ఈ మోటార్ అంతా తీసుకొచ్చి ఒక లెవెల్గా వాటర్ ట్యాంక్కి ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేటట్టుగా వాటర్ ఇట్లా జారి వెళ్ళిపోయేటట్టుగా అప్పుడు మీద కొద్దిగా హైట్ చేసాము. ఇది మళ్ళీ దీని మీద కలాయి ఫినిషింగ్ కెమికల్ వేసి చేసాము. ఇక్కడ దాకా వాటర్ ట్యాంక్ అనేది క్లోజ్. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఉండే వీళ్ళకి, పైపులు కిందకున్నాయి. ఈ పైపులన్నీ కట్ చేసి 6 ఇంచ్ హైట్ లేపాం. ఈ వరకు కూడా మన వాళ్ళే చేసేస్తారు. ఇంకా బయట నుంచి మీరు వేరే వాళ్ళని ఎతకాల్సిన అవసరం ఉండదు. A to Z ఆ వర్క్ అనేది క్లోజ్ అయిపోతుంది. తర్వాత మనకి ఎక్కడైతే స్లాబ్ మీద అక్కడక్కడ అప్పుల్లో చేసిన కళాయి కొద్దిగా థిక్నెస్ అయ్యటం వల్ల ఊడిపోతున్నాయి. అవి ఆ లూజు పార్టికల్స్ ఉన్నాయన్నీ మనం ఒక హ్యామర్తో కొట్టి తీసేసేయాలి. మనం ఇది తీసుకున్న తర్వాత ఇంకా మనకి బిల్డింగ్ రెడీ. మనకి ఎక్కడైతే లూజ్ మెటీరియల్స్ ఉన్నాయి అవి తీసేసి అందులో కెమికల్, సిమెంటు, శాండ్ కలిపి ఫినిషింగ్ అనేది ప్రతి ప్యాచ్ చేసేసుకోవాలి. మొత్తం బిల్డింగ్లో ఎక్కడ ఒక్క పార్ట్ కూడా లేకుండా ఆ ప్యాచెస్ అన్నీ ఫిల్ చేసుకొని దాని తర్వాత మనం ఈ మదర్ స్లాబ్ మీద ఎక్కడైతే మనకి ఎయిర్ క్రాక్స్ అంటే కొద్దిగా మేజర్, ఇవి మరీ చిన్న కట్ చేయొద్దు, ఇవి కొద్దిగా పెద్దవి కట్ చేసి క్లీన్ చేసేసుకొని ఇందులో లో విస్కస్ ఎపాక్సీ అని హార్డ్నర్ బేస్ ఉంటుంది. ఈ 2 కలిపి దాంట్లో మనకి వేస్తే ఇది ఒక ఆయిల్ లాగా ఉంటుంది. ఈ ఆయిల్ అనేది
మీ మదర్ స్లాబ్ కింద ఎక్కడ దాకైతే క్రాక్స్ వస్తాయి, ఎలక్ట్రికల్ పాయింట్లు కరెంటు పాయింట్లో ఎక్కువ వస్తుంది మీకు. ఆ పాయింట్లలో ఇది దిగిపోతుంది, లోపలికి వెళ్ళి హార్డ్గా ఇక మళ్ళీ దాన్ని తీలేం ఇంకా మనం. అంత లోపలికి వెళ్ళిపోయి స్టాండర్డ్గా గ్లాస్ లాగా ఇది రాయి కతుక్కుంటుంది, వుడ్ కతుక్కుంటుంది, కాంక్రీట్ కతుక్కుంటుంది, అంత పవర్ఫుల్. ఇలా మనం జగ్గులో తీసుకొని ఎక్కడైతే మనం కట్ చేసాం అన్నీ ఫిల్ చేసుకోవాలి. మ్యాక్సిమము నేను అందరికీ చాలామందికి చెప్తున్నా, వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. నాకు రోజుకి ఒక 10-20 మంది కాల్ చేసి అందరికి చేయాలంటే చేయలేం, ఎవరికో చేసుకోలేము అన్న వాళ్ళకి మాత్రమే మన సర్వీస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఈ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ ఈ పియు అనేది మళ్ళీ స్లాబ్ అంతా పెట్టేసుకొని మనం లిక్విడ్ రబ్బర్ కోట్ గ్రే కలర్, ఇందులో మనకి వైట్ వస్తుంది, గ్రే వస్తుంది. ఇది 3 కోటింగ్లు స్లాబ్ మీద వేసుకోవాలి. ఫస్ట్ కోటింగ్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. కోటింగ్ అయిపోయిన తర్వాత మంచి షేన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ కోట్ వేసాం. ఈ ఫస్ట్ కోటు మొత్తం కార్నర్స్కి సైడ్స్కి నీట్గా అప్లై చేసేసాం. తర్వాత మళ్ళీ మనకి సెకండ్ కోట్ కూడా ఇమ్మీడియట్లీ వేసుకోవచ్చు. ఇది వేసిన 10-15 నిమిషాలు, నేను వేసిన హాఫ్ అన్ అవర్కే పైకి వచ్చి తిరిగినా ఏమి కాళ్ళకు అంటుకోదు, పోదు. ఇది సెకండ్ కోట్ చూడండి, ఇంకా అద్భుతంగా వచ్చేసింది. ఇట్లా మనం పని ముందుగా బిల్డింగ్ లీకేజ్ అవ్వకముందు ఇట్లా చేసుకోవాలి. దీని గురించి ఒక డౌట్ రావచ్చు చాలామందికి, మెటీరియల్ ఏమన్నా. నేను ఏ మెటీరియల్ వాడినా నా నంబర్ ఇస్తున్నా, ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు ఏమేమి మెటీరియల్ వాడాలో చెప్తాను. అవి తెచ్చుకొని పెయింటర్ని మేస్త్రిని పెట్టి చేసుకోండి. నేను ఫ్రీగానే చెప్తాను, దానికి ఏముండదు. మనకి హైదరాబాద్లో ఏమన్నా ఉన్నా, మీ తెలంగాణలో ఏమైనా ఉన్నా నేను అటువైపు వస్తూ ఉంటాను, వాళ్ళకి ఫ్రీ సైజు వీడిచ్చి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదంతా ఒక లిక్విడ్ రబ్బర్ లాగా మంచి ఫినిషింగ్. ఎంత వాటర్ పడ్డా ఏం పడ్డా లీకేజ్ అనేది ఉండదు. మన మోరీ బ్లాక్ అయినా కూడా అస్సలు ఏం ప్రాబ్లం ఉండదు. ఇదే బెస్ట్, తక్కువ బడ్జెట్లో అయిపోయింది. మీకు నా నంబర్ ఇస్తున్నా, ఈ నంబర్కి కాల్ చేసి మీ ఫొటోస్ అవి పెట్టండి. నేను కెమికల్స్ ఏమేమి వాడాలి చెప్తాను, అవి తెచ్చుకొని చేసుకోండి.